రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు. జగిత్యాల జిల్లాలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పట్టణంలో మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక పై చదువులకు ఆటంకం కలుగుతుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ కళాశాలలో ఫీజులు స్కాలర్షిప్ వస్తున్నా కూడా దాని కారణంగా పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీకి వెళ్ళాలంటే సర్టిఫికెట్ ఇంపార్టెంట్ అవసరం. కానీ సర్టిఫికెట్ అయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పాలన కొనసాగించిన 10 సంవత్సరాలు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు విద్యారంగం పైన ఈ యొక్క విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టు ఇంతవరకు కనిపించిన దాఖలు లేవు. అయ్యా రేవంత్ రెడ్డి గారు వెంటనే యొక్క పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేని పక్షంలో తప్పకుండా ఉద్యమాలన్నీ కూడా ఈ జగిత్యాల ఘటించే ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.